హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 867వ నామం, 6 అక్షరాల నామం క్షయ వినిర్ముక్త. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం క్షయ వినిర్ముక్తాయై నమః అని చెప్పుకోవాలి. క్షయ అంటే క్షీణించుట అనే దాని నుంచి, వినిర్ముక్త అంటే విడిచిపెట్టబడినటువంటి, అంటే క్షీణించటం అనేటువంటి తత్వం లేనటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు వచ్చిన నామంలో అజ అన్నం అంటే అమ్మవారికి అసలు పుట్టుకే లేదన్నాం. పుట్టుకే లేని తల్లికి నశించడం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పుట్టుక అనేది అంటూ అసలు ఉంటే దీనికి 6 లక్షణాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. పుట్టుట, పెరుగుట, స్థిరముగా ఉండుట, క్షీణించుట, నశించుట, ఇట్లా దానికి సంబంధించినటువంటివి ఎన్ని ఉన్నాయని చెప్పి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు పుట్టుకే లేదు ఆవిడ ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు. అలాగే సృష్టికి ముందు ఉన్నటువంటి తల్లి, సృష్టించినటువంటి తల్లి, సృష్టిని లయం చేసినటువంటి తల్లి, లయం తర్వాత కూడా ఉన్నటువంటి తల్లి ఈ క్షయ వినిర్ముక్త అంటే నశించటం అనేటువంటిది ఆవిడికి అంటదు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. క్షీణించుట, నశించుట లేని తల్లి, ఈ పుట్టుకే లేని తల్లి సాధారణంగా మనం చెప్పుకున్న ఇందాక దశలన్నిటి తర్వాత కూడా నశించటం అనే దశ అసలు లేకపోవటం అనేదే క్షయ వినిర్ముక్త. కాబట్టి అమ్మవారికి అమ్మ ఉన్నది అంతవరకే. ఆవిడకి ఎటువంటి వికారాలు ఆవిడకి అంటవు, ఎటువంటి మానవ జన్మలో ఉండేటువంటి ఎటువంటి లక్షణాలు కూడా ఆ తల్లికి నిలబడవు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓం ఐం హ్రీం శ్రీం క్షయ వినిర్ముక్తాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.